రూపారెడ్డి హత్య కేసులో ఇద్దరు మైనర్ నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించిన పరిస్థితి. అందులో ఎవరైతే ఒక నిందితులకు సంబంధించిన మైనర్ కు సంబంధించిన తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఒకటే చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. నా కొడుకు ఎలాంటి తప్పు చేయడానికి నమ్మకము నాకుంది, కావాలనే ఇలా చేశారేంటి అని కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నాకు ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. గతంలో ఇతన్ని హైదరాబాద్ లో కూడా చదివించడానికి ప్రయత్నం చేశాను, కానీ అక్కడ దూరం ఉండడం వల్ల కూడా మాకు రాకపోకలకు ఇబ్బంది ఉండదు. నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి నాకు బస్సులో పోవడం రావడం తెలియకనే మళ్ళీ ఇక్కడ నాగార్జున గ్రామ పబ్లిక్ స్కూల్లో మేడంతో మాట్లాడి ఇక్కడనే చేర్పించాను. కానీ నా కొడుకు ఈ విధంగా హత్య చేసినంత మాత్రము నేను నమ్మడం లేదు, అతను అట్లాంటి వ్యక్తి కాదు అని కూడా అతను ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు చేశారనేది మాత్రం పూర్తిగా దర్యాప్తు చేసి నా కొడుకుకు న్యాయం చేయాలని కూడా ఆ తల్లిదండ్రుల ఇద్దరు కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఎవరైతే ప్రతిరోజు కూడా హాస్టల్లో ఇంతకుముందు హాస్టల్ ఉండేది, ఈ మధ్యన మాత్రము రోజు వచ్చిపోతున్నాడు, వాళ్ళకి సంబంధించిన స్కూల్ వ్యాన్లోనే వచ్చిపోతున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా రూపారెడ్డి మేడంతో కూడా ఎవరైతే మేము కూడా మాట్లాడాము, మేడం కూడా చాలా మంచిది, కొడుకు విషయంలో కూడా చదువు విషయంలో కూడా మాతోటి సలహాలు సూచనలు చెప్పేది అని కూడా ఒక తండ్రి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది విచారణ చేపట్టాలని కూడా చెప్తున్నాను. ఒకటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నా కొడుకు హత్య చేశారంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము నమ్మడం లేదు, మేము నమ్మము. ఎన్నిసార్లు కూడా నాకు ఏ విషయం కూడా నా కొడుకు నాతో చెప్పలేదు అని కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. తండ్రి చివరిసారిగా ఆ కొడుకుతో మాట్లాడినప్పుడు మాత్రము నాకేం తెలియదు అనే సమాధానం చెప్తూ ఏడుస్తున్నాడే తప్ప నాకు మాత్రం ఏ విషయం కూడా ఆ కొడుకు మాత్రం నాకు చెప్పట్లేదు అని కూడా చెప్తున్నారు. మొన్న ఎవరైతే రూపారెడ్డి చనిపోయినాడు కూడా అదే స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత 5 రోజులు సెలవులు ఉన్నాయి. 5 రోజుల సెలవుల్లో కూడా నా కొడుకు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడనే వ్యవసాయ పనులకు నిమిత్తం ఇక్కడనే ఉన్నాడు. తర్వాత నాకు ఇట్లా జరిగింది అని కూడా తండ్రి మాత్రము కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఒకటే ఆరోపణ చేస్తున్న పరిస్థితి. తండ్రి ఎవరైతే ఉన్నారో నా కొడుకు ఆయన చెప్పేది ఒకటే చెప్తున్నారు, నా కొడుకు మాత్రము ఈ హత్య మాత్రము చేసి ఉండడు, చేయవలసిన అవసరం కూడా లేదు అని కూడా తండ్రి అయితే చెప్తున్న పరిస్థితి. నందు మరోవైపు ఇప్పుడు పోలీసులు ఈ కేసుకు సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా అచ్యుత్ మనకి? అంటే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా, ఫర్దర్గా ఇప్పుడు ఎవిడెన్స్కి సంబంధించి ఇంకా ఏమైనా గ్యాదరింగ్స్ చేస్తున్నారా, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కానీ ఇలాంటి ప్రొసీడింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా లీగల్గా? మన ఎస్పీ కూడా అదే చెప్పినాడు పరిస్థితి. వీళ్ళకు కస్టడీ ఉన్నది, కస్టడీ తర్వాత మేము మళ్ళీ ఛార్జ్ షీట్ వేస్తాం, ఛార్జ్ చేసి మళ్ళీ మేము కస్టడీలోకి తీసుకుంటాం, మళ్ళీ విచారణ చేస్తాం, మళ్ళీ మొదటి కాంచి విచారణ చేసి అప్పుడు కూడా ఇంకా వీళ్ళ కానించి ఇంకెవరైనా ఉన్నారా, ఇంకా ఎట్లా ఉన్నది అనేది ఫర్దర్గా మేము మళ్ళీ విచారణ కొనసాగిస్తామని కూడా మొన్న ఎస్పీ కూడా చెప్పినట్టు పరిస్థితి. దానిలో భాగంగా మళ్ళీ ఎవరైతే ఈ మైనర్ కు సంబంధించిన ఇద్దరు ఉన్నారో వాళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకుంటారు. వాళ్ళకి తీసుకొని పూర్తిగా విచారణ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు ఇద్దరు మైనర్స్ ఈ దారుణం చేశారు అని చెప్పి పోలీసులు కన్ఫర్మ్ చేశారు అండ్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. బట్ కేవలం వాళ్ళు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నట్లుగా ఈ గంజాయి విషయంలో రూపారెడ్డి వాళ్ళని వీడియో తీయడము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఈ విషయాల్లో జరిగిందేనా దొంగతనం? ఇదే కోణమా, ఇంకా ఏమైనా కారణాలు ఉండే అవకాశం ఉందా? అండ్ వీళ్ళ వెనక ఈ ప్లాన్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి అవకాశం ఉందా? పోలీసులు ఏమైనా సమాచారం చెప్తున్నారా? రైట్, దాని మీద మొత్తం విచారణ కొనసాగిస్తుంది. మేము అన్ని రకాలుగా ఇప్పుడు పోలీసులు కూడా ఫస్ట్ టైం చెప్తున్నట్టు పరిస్థితుంది. అన్ని రకాలుగా అన్ని కోణాలు కూడా విచారణ చేస్తున్నాము. ఈ విద్యార్థులకు సంబంధించిన సెల్ ఫోన్లు, ఈ గంజాయికి సంబంధించిన రికార్డు కావడము, లేకపోతే హాస్టల్లో సెల్ ఫోన్ దొరికింది. సెల్ ఫోన్ దొరికినప్పుడు కూడా ఎవరైతే ప్రిన్సిపాల్ వాళ్ళని మందలించిన సందర్భంలో ఇట్లా చేశారా, లేకపోతే వేరే ఏమన్నా ఆ యాంగిల్లో కూడా చేసిరా అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసుకుని కూడా పూర్తిగా అక్కడ ఎక్కడ కూడా అప్పటికి 200 వరకు కూడా ఆ అనుమానితులను కూడా విచారించినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఎక్కడానికి క్లూ దొరకకపోవడంతో కూడా చిన్న క్లూని సంపాదించుకొని ఎవరైతే సెల్ ఫోన్ లో మాట్లాడుతూ రూపారెడ్డి చివరిసారిగా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ అంటే వాళ్ళ
పిన్నితో మాట్లాడుతున్నప్పుడు చివరిసారిగా బాబు అనే ఒక పిలుపు వచ్చింది, అందులో అది రికార్డ్ అయ్యేది. దాన్ని ఆధారంగా బేస్ చేసుకొని ఈ రూపారెడ్డి ఎవరిని బాబు అని ఎవరిని సంబోధిస్తారని, ఎవరిని పిలుస్తారని ఆధారంతో ముఖ్యంగా కూడా దానికి సంబంధించిన స్కూల్ కు సంబంధించిన స్కూల్ పిల్లలను బాబు అని సంబోధిస్తారు. దానిలో భాగంగానే పోలీసులు మాత్రం కూడా ఇటు సైడ్ కూడా విచారణ చేపట్టమవుతుంది. ఈ విచారణ చేపట్టిన క్రమంలో కూడా దీనికి సంబంధించిన ఎవరెవరు అటెండెన్స్ స్కూల్ వారం రోజులు హాలిడే వచ్చింది. ఆ తర్వాత అంటే రూపారెడ్డి చనిపోయిన దానికి బంధుగా ఒక 5 రోజులు వాళ్ళు సందర్భ దినాలుగా సెలవులు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత మొత్తం కూడా స్టాఫ్ మొత్తం కూడా మాట్లాడినట్టు ఏ క్లాస్ లో ఎంత అటెండెన్స్ ఉంది ఏంటి అనేది మొత్తం కూడా చూసుకున్న తర్వాత ఈ 10వ తరగతికి సంబంధించిన దాంట్లో కూడా ఇద్దరు అటెండెన్స్ తక్కువ ఉంది, ఆ రోజు నుంచి రావట్లేదు అన్న ఉద్దేశం వాళ్ళపై కూడా మళ్ళీ విచారణ చేపట్టిన తర్వాత కూడా ఒక నిర్ధారణకు వచ్చి వీళ్ళని అదుపులోకి తీసుకొని కూడా విచారణ చేశామని కూడా పోలీసులు చెప్తున్నారు.